ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తున్నాయి అంటుంది వైసీపీ పార్టీ. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలు మొదలుకొని లాజిస్టిక్స్, రవాణా, విమానాశ్రయాలు, పోర్టులు, పునరుత్పాదక ఇంధన రంగాల వరకు అన్నిట్లో కూడా మౌలిక వసతుల కల్పనని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేలా పీపీపీ విధానానికి ఒక ముసాయిదా బిల్లును తయారు చేసి ఆమోదముద్ర వేశారనేది ఆరోపణగా ఉంది. ప్రభుత్వమే ఇట్లా అన్ని రంగాల్ని ప్రైవేటు పరం చేస్తే ఇక ప్రజల సంక్షేమం బాధ్యత ఎవరు చూస్తారు అనేటువంటి ప్రశ్నలు చాలా క్లియర్గా లేవనెత్తుతున్నారు. ఇలాంటి ముఖ్యమైనటువంటి కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం మరింత అనుమానాలకు తావిస్తుందనే మాట కూడా వినిపిస్తోంది. ఆయన సంతకం లేకుండా, ఆయన అభిప్రాయం తీసుకోకుండా ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఎలా పాస్ చేస్తారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది చాలా స్ట్రాంగ్గా. ప్రజలు నమ్మి ఓటు వేస్తే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల మీద నోరు విప్పకపోవడం సరికాదు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా క్లియర్గా వ్యక్తమవుతుంది. గతంలో తీసుకొచ్చినటువంటి దిశ బిల్లును ఉపసంహరించుకోవడం, దిశ యాప్ పేరు మార్చేటువంటి ప్రయత్నాలు చేయడం వెనక కేవలం రాజకీయ స్వార్థం మాత్రమే కనిపిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే గతంలో వైజాగ్లో క్రీడాకారిణికి పివి సింధు కేటాయించినటువంటి స్థలానికి ఇదివరకే కేటాయించారని మళ్ళీ దానికి శంకుస్థాపన చేసి ప్రచారం పొందే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వేధింపులు, ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి అంటున్నారు. విజయవాడలో డిఎస్సీ అవకతవకలకి ఏదైతే శాంతియుత ధర్నా చేస్తున్నామని వైసీపీ చెప్తుందో మల్లాది విష్ణు తరఫున, బోండా ఉమ్మ అక్కడికి వచ్చి అనుచరులు వచ్చి కోడిగుట్లతో దాడి చేశారనే ఆరోపణలు కావచ్చు, తీవ్రంగా అవమానించడం కావచ్చు, ఇది జరిగింది అని వైసీపీ ఆరోపణల నేపథ్యంలో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాళ్ళని బలవంతంగా జీపెక్కిచ్చారే తప్ప దాడి చేసిన వారిని అడ్డుకోలేకపోయారు పోలీసులను కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకోకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వైసీపీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లాది విష్ణు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నేతల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దారుణం అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి చర్యలు వచ్చే రోజుల్లో కూటమికి రాజకీయంగా ఒక పెద్ద దెబ్బగా మారతాయని కూడా విశ్లేషకులు చెప్తున్న మాట ఉంది. ఎవరైనా చట్టపరతకి లోబడి నిరసన తెలిపే హక్కు ఉంటుంది, కానీ పోలీసుల సమక్షంలోనే ఇలాంటి దాడులు జరగడం వ్యవస్థల యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత విషయంలో జరుగుతున్నటువంటి వరుస లోపాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అంటున్నారు. దేవరపల్లి పర్యటన సందర్భంగా ఆ సమయంలో జనాలు బారిగేట్లు తోసుకుని రావడం, అక్కడ సరైనటువంటి పోలీసు బందోబస్తు కానీ రోప్ పార్టీ కానీ లేకపోవడం పెద్ద భద్రతా లోపం అనేది వైసీపీ యొక్క వాదన. గతంలో కూడా ఆయన ఆన్ రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు సరైనటువంటి ప్రొడక్షన్ కల్పించలేదనే ఆరోపణ ఉంది. 40% పైగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతకి కనీస భద్రత కల్పించకపోవడం వెనుక ఏదైనా ఒక కుట్ర ఉందా అనే అనుమానాన్ని కూడా వైసీపీ వ్యక్తం చేస్తోంది. పర్యటనలకి ముందే అనుమతులు తీసుకున్న చివరి నిమిషంలో పోలీసులు వెనక్కి తగ్గడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి అనేది కూడా వైసీపీ అడుగుతున్నటువంటి ఒక భారీ ప్రశ్న. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.